పాపులర్ బ్రాండ్ లోగోల్లో దాగి ఉన్న తప్పులు. ఒక లోగోను తయారు చేయడం చిన్న విషయమేమి కాదు. అది ఒక పెద్ద కంపెనీకి లోగోను తయారు చేయవలసి వస్తే అది ఇంకా చాలా పెద్ద టాస్క్. ఇప్పుడు మనం పాపులర్ బ్రాండ్స్ యొక్క లోగోలలో దాగి ఉన్న తప్పులను చూద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. లోగో తయారు చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలి. ఏ ఒక్క చిన్న తప్పు దొర్లిన కంపెనీ పేరు ప్రఖ్యాతలకు భంగం కలగవచ్చు. అలాంటివే ఈ తప్పులు. నెంబర్ 10 వికీపీడియా. వికీపీడియా లోగో ఒక జీనియస్ లోగో. అది ఒక పూర్తి కాని గ్లోబ్ లో ఎన్నో పజిల్ ముక్కల కలయికగా ఉంటుంది. చాలా భాషల అక్షరాలు దానిపై వ్రాయబడి ఉంటాయి. ప్రపంచంలో ఉన్న అన్ని భాషల వారు దాన్ని చదవచ్చు. అది చూడ్డానికి ఎంతో అర్థవంతంగా చక్కగా ఉన్న దానిలో ఒక తప్పు ఉంది. అది ఒక చైనీస్ అక్షరం. అది వి అనే పదం పలకదు. ఒక చిన్న గీత కారణంగా అది వేరే అర్థం వస్తుంది. తరువాతి కాలంలో దాన్ని సరిచేసినా అది జీ అనే శబ్దం పలుకుతుంది, కానీ వి అని కాదు. చివరగా ఆ అక్షరాన్ని తొలగించి వేరే చైనీస్ అక్షరంతో జతచేయడం జరిగింది. వికీపీడియా పేజీ లాగానే లోగోని కూడా సరిచేయవలసి వచ్చింది. నెంబర్ 9 వైట్ హౌస్ లోగో. ఒక అమెరికా ప్రెసిడెంట్ నివసించే ఇంటి లోగోగా ఉండే ఈ లోగో అచ్చం వైట్ హౌస్ ని పోలి ఉంటుంది అని మీరు అనుకోవచ్చు, కానీ అక్కడ కూడా తప్పులు ఉన్నాయి. మొదట వైట్ హౌస్ ని చూడండి, తర్వాత లోగోని చూడండి. పెద్ద తేడా కనిపించదు. క్షుణ్ణంగా చూస్తే మధ్య భాగంలో ఒకటి ముక్కోణంలో, ఒకటి వంకరగా ఉండడం గమనించండి. రెండవసారి వారు దాన్ని సవరించారు, కానీ వేరే తప్పులు బయటపడ్డాయి. కుడివైపు కిటికీ పైభాగాలు వ్యతిరేక దిశలో ఉన్నాయి. దాని తర్వాత వచ్చిన లోగో ప్రస్తుత లోగోలో అన్ని సక్రమంగా సరిచేయబడ్డాయి, కానీ పై రెండు పిల్లర్ల జాడ ఇంకా లేదు. నెంబర్ 8 లండన్ ఒలింపిక్ 2012 లోగో అన్ని లోగోల కంటే వరస్ట్ లోగోగా పేరు తెచ్చుకుంది. ఆ లోగో చాలా విమర్శలకు గురైంది. మొదట దాని డిజైన్ 1990ల కాలానికి చెందినట్టుగా ఉందని, కొంత మోడర్న్ లుక్ గా ఉంటే బాగుండేదని కొందరు అభిప్రాయపడ్డారు. లోగోలోకి వెళ్దాం. ఈ లోగో 2012 చూపించే విధంగా తయారు చేశారు, కానీ కొందరు ఇరానియన్స్ జోయిన్ అనే పదంగా అనుకున్నారు. ఆ పదం వారి దేశంలో జాతి వివక్షతకు గుర్తు. దాంతో వారు గేమ్ నుండి వైదొలిగే పరిస్థితి ఏర్పడింది. ఇంకొందరు ఆ లోగోలో ఒక కార్టూన్ బొమ్మ ఉందని, ఆ బొమ్మ ఏదో వ్యంగ భంగిమలో ఉందని ప్రచారం చేశారు. ఏదేమైనా 2012 లండన్ ఒలింపిక్ సాఫీగా జరిగిపోయాయి, కానీ ఆ లోగో మాత్రం ఒక చెడు గుర్తుగా మిగిలిపోయింది. నెంబర్ 7 7-Eleven ఒక స్టోర్ లోగో. ఎరుపు, ఆకుపచ్చ, ఆరెంజ్ రంగులతో చూడగానే గుర్తుండిపోయేలా ఉండే ఈ లోగోలో ఒక తప్పు దాగి ఉంది. 11 పదంలోని చివరి అక్షరం ఎన్ స్మాల్ లెటర్స్ లో ఉంది, మిగతావి క్యాపిటల్ లో ఉన్నాయి. అది ఎందుకు అలా ఉందో ఎవరికీ తెలియదు. కొందరు ఓనర్ భార్య కావాలని అలా పెట్టమని చెప్పిందట. అలా చేయటం వల్ల ఆ లోగోకి ఒక అందం వచ్చిందని ఆమె అభిప్రాయం. అదే అందరి అభిప్రాయం కూడా. చాలా రోజులుగా అలా చూడడం వల్ల లేక మరే కారణాల వల్ల కానీ ఆ ఎన్ ఆ లోగోలో అలాగే ఉండిపోయింది. నెంబర్ 6 WWE లోగో. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ లోగో. ఏళ్ల తరబడి చాలా వైవిధ్యాలు వచ్చాయి. చివరి లోగో 2014లో కొత్తగా మోడర్న్ గా వచ్చింది, కానీ ఆ లోగోలో ఒక చిన్న తప్పిదం ఆర్ట్ ప్రపంచానికి మరియు WWE అభిమానులకు కోపం వచ్చేలా చేసింది. అది W అక్షరంలో కుడి చివరి భాగంలో ఎరుపు గీత. ఎంతో మంది దానికి ప్రత్యామ్నాయాలు వెతికారు, కానీ WWE మాత్రం అది అలాగే ఉంచేసింది. నెంబర్ 5 మాన్స్టర్ లోగోలోని ఎం అనే అక్షరం ఒక రాకాసి పంజాలాగా కనిపిస్తుంది, కానీ కొందరు విశ్లేషకులు మాత్రం ఎం అనే అక్షరంలో 3 హేబు అక్షరాల కలయిక ఉందని, అది 6 అంకె అని, 3 6లు కలిసి ఒక పురాతన రాక్షసుని తలపిస్తుందని అంటారు. కానీ కంపెనీ మాత్రం అది కేవలం ఎం అనే అక్షరం మాత్రమే అని తేల్చి చెప్పింది. దీని గురించి తెలుసుకోవాలంటే మీరు ఒకటి తాగి చూడండి. నెంబర్ 4 వాల్ట్ డిస్నీ. ప్రపంచానికి తెలిసిన విధంగా వాల్ట్ డిస్నీ లోగో వాల్ట్ డిస్నీ సంతకం నుండి తయారు చేయబడింది. డిస్నీలోని ఒక స్టాఫ్ మెంబర్ చేత అది డిజైన్ చేయబడింది. మళ్ళీ కొందరు ఇంకో కోణంలో ఆలోచించి పదంలో ఉన్న WOI అక్షరాల్లో 666 ఉందని, మాన్స్టర్లో లోగా అది ఒక రాక్షస పదంగా ప్రచారం చేశారు. అలా వారు వాల్ట్ డిస్నీ ఒక సంఘ వ్యతిరేకి అని, డిస్నీల్యాండ్ లో హత్యలు జరిగాయని పుకార్లు పుట్టించారు, కానీ అది ఎవరూ నిరూపించలేకపోయారు. నెంబర్ 3 నింటెండో స్విచ్ అనేది ఒక ప్రఖ్యాత గేమింగ్ సంస్థ. 2016లో వారు కొత్తగా విడుదల చేసినప్పుడు దానికి బాగా పేరు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది కొని ఆడారు. కొంతమంది మాత్రం లోగో సమతరంగా లేదని విమర్శించారు. లోగోని తిప్పి చూస్తే బుడ్తోన్లు ఒకదానిపై ఒకటి సమంగా లేదని, ఎడమ కంటే కుడి భాగం ఎక్కువగా ఉందని అన్నారు. నెంబర్ 2 పెప్సీ లోగో చాలా పేరొందిన, తొందరగా గుర్తుపట్టే విధంగా ఉంటుంది. ఎరుపు మరియు నీలం కలర్ చక్కగా ఇమిడి ఉంటాయి, కానీ కాలాల వ్యవధిలో పెప్సీ లోగో చాలా మార్పులు చేర్చుకుంది. పాత లోగోలో పై భాగానికి కింది భాగం సమాంతరంగా ఉంటుంది, కానీ ప్రస్తుత లోగో మాత్రం కొంత వ్యత్యాసం కనబరుస్తుంది. ఇప్పటి లోగోకి పై భాగంలో ఒక తల, కింది భాగంలో కాళ్ళు గీస్తే ఊబకాయానికి చిహ్నంగా కనిపిస్తుంది. అది వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉందని విమర్శకులు అంటున్నారు. నెంబర్ 1 గూగుల్ ఒక సింపుల్ మరియు వైవిధ్యమైన లోగోలకి పెట్టింది పేరు. వాళ్ళ కొత్త లోగో కూడా అదే తరాన్ని కొనసాగిస్తుంది, కానీ కొత్త లోగోలోని జీ అనే అక్షరంలోని మధ్య భాగం
గుండ్రంగా లేకపోవడం, వేగాల్పులో కూడా కొన్ని తప్పులు ఉండడం కొందరిని కలవరపరిచింది. కానీ గూగుల్ సంస్థ తానే ఆ తప్పులు ఉన్నాయని ఒప్పుకుంది. వారికి ఆ విధంగానే తయారు చేయమని చెప్పారని అందరూ ఒప్పుకోలేదు. కానీ ఒక సామెత అన్నట్టు ఎవరూ పర్ఫెక్ట్ కాదు కదా అని సర్దుకున్నారు.